కోడలు అత్తమ్మ ఇంకొక గయ్యాలి. హరిహర్పుర గ్రామంలో విధవరాలైన కౌసల్య తన కుమారులతో ఇంకా కోడలితో కలిసి ఉండేది. ఒకరోజు ఉదయం కోడలు కుసుమ్ తన మామగారి ఫోటో పైన దండ వేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి కౌసల్య వస్తుంది. నేనెంత అదృష్టవంతురాల్ని. నాకు నీలాంటి అందమైన గుణవంతురాలైన కోడలు దొరికింది. నేను నా భర్త ఫోటోకి మాల వేయటం మర్చిపోతాను, కానీ నువ్వెప్పుడు మర్చిపోవు. మా నానమ్మ చెప్తూ ఉండేది ఏంటంటే పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడు పిల్లలపై ఉండాలని చెప్తుండేది. ఎప్పుడైతే నేను మామయ్య గారి ఫోటోకి మాల వేస్తానో అప్పుడు నాకేమనిపిస్తుందంటే ఆయన నవ్వుతూ నాకు ఆశీర్వాదం ఇస్తున్నారని. ఇది విని కౌసల్యకు తన కళ్ళ వెంబడ నీళ్లు వస్తాయి. అప్పుడప్పుడు అనుకుంటాను నా చిన్న కొడుకుకి పెళ్లి చేస్తాను, తన భార్య నీ అంత గుణవంతురాలుగా ఉంటుందో లేదో అని. తప్పకుండా ఉంటుంది అత్తయ్య గారు. అనిపిస్తుంది తను నాకంటే గొప్పగా ఉంటుందేమో. నీ నోట్లో చక్కెర పోస్తాను. కొన్ని రోజుల తర్వాత రవి వివాహం పేద కుటుంబానికి చెందిన సావిత్రితో పెళ్లి జరుగుతుంది. ఒకరోజు సావిత్రి వంటగదిలో పనిచేస్తుంది. అప్పుడే అక్కడికి కౌసల్యాదేవి వస్తుంది. చిన్న కోడలా, ఇప్పటికైతే పెద్ద కోడలు అన్ని పనులు చేసేసి ఉండేది. ఇప్పుడు నేననుకుంటున్నాను తనకి కొంచెం బరువు తగ్గించాలని. ఈ రోజు నుంచి మధ్యాహ్నం వంట నువ్వు చెయ్యు, సాయంత్రం వంట కుసుమ్ చేస్తుంది. మీరెలా అంటే అలాగే. ఇంకా పొద్దున పని కూడా నువ్వే చేయాలి. సరే అత్తయ్య గారు. ఇంకా ప్రతి మంగళవారం మేము మధ్యాహ్నం పప్పు ఇంకా అన్నం తింటాము. ఇంకా నేను ఉప్పు తక్కువ తింటాను. ఈ విషయం గుర్తుంచుకో. సరే అత్తయ్య గారు. ఇలా చెప్పి కౌసల్య అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇంకా సావిత్రి అదే ఆలోచిస్తూ పప్పు అన్నం వండుతూ ఉంటుంది. కానీ తనకు తెలియదు బయట నుండి కుసుమ్ తనను గమనిస్తూ ఉందని. నిజమేంటంటే కుసుమ్ మంచిదానిలా ఉన్నట్లు నటించేది. లోపల నుంచి తను ద్రోహం చేసేది, ఇంకా పిసినారిలా ఉండేది. ఈ రోజు మొదటిసారిగా అత్తయ్య గారు సావిత్రిని పప్పు అన్నం వండమని చెప్పారు. ఇప్పుడు ఆట మొదలవుతుంది. ఎలాగైతే సావిత్రి కొంచెం పనితో బయటకి వెళ్ళిందో కుసుమ్ అప్పుడే లోనికి వచ్చింది. ఆ పప్పులో చాలా ఉప్పు వేసింది. అక్కడి నుంచి మెల్లిగా వెళ్లిపోయింది. కొద్దిసేపటి తరువాత సావిత్రి పప్పన్నం తీసుకెళ్లి కౌసల్యాదేవికి ఇచ్చింది. తీసుకోండి అత్తయ్య గారు, భోజనం చేయండి. ఎలాగైతే కౌసల్యాదేవి ఒక్క ముద్ద తిన్నదో కోపంతో తన వైపు చూసింది. నువ్వేం చేసావు అసలు? నేను నీకు చెప్పాను కదా నేను ఉప్పు తక్కువ తింటానని. నువ్వెంత ఉప్పు వేసావంటే ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు కూడా ఇది తినలేరు. మీరేమంటున్నారు అత్తయ్య గారు? నేను మీకోసం ఆలోచించి ఉప్పు చాలా తక్కువ వేశాను. ఒకవేళ ఉప్పు తక్కువ వేసుంటే తిని చూడు. సావిత్రి ఎలాగైతే ఒక ముద్ద తింటుందో అప్పుడే షాక్ అవుతుంది. ఉప్పు ఎలా ఎక్కువైందో తెలియటం లేదు. ఏంటిది? ఉప్పు ఎక్కువ వేస్తావు, ఇంకా అబద్ధాలు కూడా చెప్తున్నావు. నన్ను నమ్మండి అత్తయ్య గారు, నేను ఉప్పు తక్కువే వేశాను. అయితే నేను అబద్ధాలు చెప్తున్నానా? అత్తయ్య గారు, అనిపిస్తుంది కొంచెం తప్పు జరిగిపోయిందేమో. ఏం పర్వాలేదు, నేను మీకోసం ఇంకోసారి పప్పన్నం వండుతాను. కొద్దిసేపటి తరువాత కుసుమ్ వేరే అన్నం వండి కౌసల్యాదేవికి ఇచ్చింది. ఇది తీసుకోండి అత్తయ్య గారు, మీకు ఇష్టమైనది. కౌసల్యాదేవి ఒక ముద్ద తినగానే ఇలా అంది, దీన్నంటారు సరిగ్గా వండడం అని. కుసుమ్ కొద్ది కొద్దిగా సావిత్రి వైపు గొడవలు పెట్టడానికి ప్రయత్నించింది. చిన్న చిన్న విషయాలకి ఎత్తి పొడవడం, కౌసల్యాదేవికి తన గురించి నేర్పించడం, తను రోజు ఇదే చేస్తూ ఉండేది. ఒకరోజు సావిత్రి బట్టలు ఉతికి ఆకిట్లో ఆరేస్తుంది. అప్పుడు కుసుమ్ అక్కడికి వెళ్లి ఆ బట్టల్ని తీసుకొని అలాగే మడతబెట్టేస్తుంది. అక్కడి నుంచి కౌసల్య దగ్గరకు వెళ్తుంది. అత్తయ్య గారు, చూడండి మీ చిన్న కోడలు ఎలా తడిచిన బట్టలు లోపలికి తీసుకొచ్చిందో. ఇల్లు కూడా తడిగా చేసింది. ఇలా ఎవరైనా చేస్తారా? నువ్వు నిజంగా చెప్తున్నావు కుసుమ్, దీనికి ఏమీ రాదు. అప్పుడు కౌసల్యాదేవి కోపంతో సావిత్రిని పిలుస్తుంది. సావిత్రి, మీరు పిలిచారా అత్తయ్య గారు? మీ ఇంట్లో ఏదైనా నేర్చుకుని వచ్చావా లేదా? తడిచిన బట్టలు ఎవరైనా ఇంట్లో పెడతారా? అత్తయ్య గారు, నేనైతే తడి బట్టలు తేలేదు. నేను వాటిని ఆరబెట్టే వచ్చాను. అయితే బట్టలు అవే నడిచి వచ్చేసాయా? అత్తయ్య గారు, తన్ని క్షమించండి. ఈసారి కూడా తప్పైపోయి ఉంటుంది. కుసుమ్ అత్త ముందర నిల్చొని సావిత్రి గురించి తప్పుగా చెప్తుంది. తర్వాత రోజు సావిత్రి తన మామగారి గదిలో పూజ పళ్ళెం పెడుతుంది. కుసుమ్ అక్కడికి వచ్చి దీపం గిన్నెలో నీళ్లు పోస్తుంది. దీపం వెలగకూడదని. ఈ దీపం వెలగట్లేదెందుకు? అప్పుడు కుసుమ్ ఇలా అంటుంది, అరే సావిత్రి, నీకు దీపం వెలిగించడం కూడా రాదా? ఇందులో నీళ్లు కాదు, నెయ్యి వెయ్యాలి. అక్క, ఇందులో నేను నెయ్యే వేశాను, కానీ ఇందులో నీళ్లు ఎలా వచ్చాయి? ఇప్పుడు అబద్ధం చెప్పడం కూడా మొదలు పెట్టావు. కుసుమ్ సావిత్రిని తప్పుగా చూపించడం కోసం కొంచెం కూడా ఆలోచించేది కాదు. కానీ ఎప్పుడైతే సావిత్రి ఇవన్నీ సహిస్తుందో అప్పుడప్పుడు రవికి అన్నీ చెప్పేది. రవి, అక్క కావాలనే నా పనులన్నీ చెడగొడుతుంది. నా గురించి అత్తయ్యకు చెడుగా చెప్తుంది. చూడు సావిత్రి, వదిన గురించి నువ్వేమీ మాట్లాడొద్దు. ఈ రోజు వదిన గురించి మాట్లాడుతున్నావు, రేపు అమ్మ గురించి కూడా చెప్పవచ్చు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా అమ్మే నన్ను మా అన్నయ్యని పెంచి పెద్ద చేసింది. కానీ ఇప్పుడు సావిత్రి ఒక్కతే ఉంది. తన మాటలను వినేవాళ్ళు ఎవ్వరూ లేరు.
కానీ కుసుమ్ చేసే ఈ చెడ్డ పనులన్నీ ఎవ్వరికి తెలిసేవే కాదు. ఒకరోజు ఠాకూర్ గారి ఇంట్లో నుంచి ఒక హారం పోగొట్టుకుపోయింది. ఆ ఇంట్లో ఆ రోజు అల్లకల్లోలంగా ఉంది. అరే ఏం చేసావు నువ్వు? ఈ బీరువా నుంచి నగ ఎవరు తీశారు? ఎవరు తీసుకెళ్లారు? కుసుమ్ గర్వంగా ముందుకు వెళ్ళింది. ఇంకా నటిస్తూ గంభీరంగా చెప్పసాగింది. నాకైతే ఒకరి మీద అనుమానం ఉంది అత్తయ్య గారు, కానీ అర్థం చేసుకోవటానికి ఈ మాట సరిపోతుంది. కౌసల్యదేవి ఆలోచించకుండా సమాధానం చెప్పింది. నాకు అర్థమైంది. ఇది ఇంకెవరూ కాదు, సావిత్రియే తీసి ఉంటుంది. కౌసల్యదేవి అప్పుడే సావిత్రిని పిలిపించింది. చెప్పు, హారం ఎక్కడుంది? నిజం చెప్పు ముందు. అత్తయ్య గారు, మీరు నన్ను దొంగ అని ఎందుకు అనుకుంటున్నారు? కుసుమ్ ముందుకు వచ్చింది. భయపడకుండా సమాధానం ఇచ్చింది. అనిపిస్తుంది నువ్వు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు పేదరికాన్ని చూసావేమో. అప్పుడు నీకు హారాన్ని చూసి నీకు దొంగలించాలనిపించిందేమో. సావిత్రి కంటి నుండి నీళ్లు వస్తున్నాయి. కాని కౌసల్యదేవి అస్సలు బాధపడలేదు. ఎప్పటి వరకు హారం దొరకదో అప్పటి వరకు మీ అమ్మగారింటికి వెళ్ళిపో. నేను మీ ఇంటి కోడల్ని, దొంగని కాదు. మీకు కావాలంటే నా నుంచి భోజనం లాక్కోండి, కానీ నన్ను దొంగని చెయ్యొద్దు. కాని ఎవ్వరూ ఏమీ వినలేదు. సావిత్రి ఏమి చేయలేక అక్కడి నుంచి బయటికి వచ్చేసింది. కాని తల్లిగారింటికి వెళ్ళలేదు. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు ముందు నుండే పేదవాళ్ళు. వాళ్ళ అమ్మా నాన్న తనను భరించలేరిప్పుడు. సావిత్రి ఊర్లోని సర్పంచ్ ని కలిసింది. సర్పంచ్ గారు, నాకు ఇంట్లో ఉండటానికి చోటు ఇవ్వండి. నేను మా అమ్మగారింటికి వెళ్ళలేను. మా అమ్మా నాన్న చాలా పేదవాళ్ళు. వాళ్ళకి ఈ విషయం తెలిసిందంటే వాళ్ళు ఇంకా బ్రతికి ఉండలేరు. చూడు కోడలా, మాటని అర్థం చేసుకో. ఇది ఠాకూర్ ఒక ఇంటి సమస్య. మేమెలా మధ్యలో మాట్లాడగలము? నన్ను క్షమించు. సర్పంచ్ గారు ఒప్పుకోలేరు. సావిత్రి వాళ్ళ ఇంటి పక్క వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్క, నాకు మీ ఇంట్లో చోటు ఇవ్వండి. నేను ఇంకెక్కడికి వెళ్ళలేను. నేను నిజం చెప్తున్నాను, నేనేమీ దొంగలించలేదు. చూడు చెల్లలా, నేను నీ దుఃఖాన్ని అర్థం చేసుకోగలను. కాని కౌసల్య వదినతో మాకు సంబంధం ఉంది. ఒకవేళ తనకి కోపం వస్తే మేము ఈ ఊర్లో ఉండలేము. మమ్మల్ని క్షమించు. సావిత్రి యొక్క నమ్మకం తగ్గుతూ వచ్చాయి. చివర్లో సావిత్రి ఇలా ఆలోచించుకుంది. వాళ్ళ ఊర్లో ధనవంతుడైన మనిషి సావుకారి మెహర్ చంద్ దగ్గరికి వెళ్ళింది. బాబాయ్ గారు, నాకేదైనా పని ఉంటే ఇవ్వండి. నేను మీ ఇంట్లో ఎటువంటి పనైనా చేస్తాను. ఆహాహా, మా భవనంలో ఇంటి కోసం కొరత ఉండదు. సావిత్రి తన కన్నిటిని తుడుచుకుంది. ఆ రోజు నుండి తను సావుకారి ఇంట్లో పని మనిషిగా చేరింది. అప్పటినుంచి అక్కడే ఉండసాగింది. ఒక రోజు ఎప్పుడైతే సావిత్రి సావుకారి మెహర్ చంద్ వాళ్ళ ఇంట్లో పని చేస్తూ ఉందో, పని చేస్తూ చేస్తూ తను పైనింటికి వెళ్లిపోతుంది. అక్కడ పురాతనమైన పెట్టె ఉండే. ఎలాగైతే తను దాన్ని తెరిచిందో తన కళ్ళతో అలాగే చూడసాగింది. ఖరీదైన హారము అందులో ఉంది. ఏదైతే తన అత్తవారి ఇంట్లో నుండి మాయమయ్యిందో. అరే దేవుడా, ఇది అదే హారం, మా అత్తయ్య గారిది. ఇది ఇక్కడికెలా వచ్చింది? ఎవరో కావాలనే చేశారు. తర్వాత రోజు సావిత్రి చూసింది. కుసుమ్ నెమ్మదిగా అక్కడికి ఆ ఇంటికి వచ్చింది. ఒంటరిగా, ఎవ్వరికి చెప్పకుండా. నా తోటి కోడలు ఇక్కడేం చేస్తుంది? అది కూడా ఒంటరిగా? సావిత్రి నెమ్మదిగా తన వెనకాలే వెళ్ళింది. కుసుమ్ ఒక గదిలోకి వెళ్ళింది. అక్కడ సావుకారి మెహర్ చంద్ ముందు నుండే ఉన్నాడు. ఇదంతా సావిత్రి దాక్కుని చూస్తూ ఉంది. ఓరి దేవుడా, నేనేం చూస్తున్నాను? లోపల నుండి కుసుమ్ ఇంకా సావుకారి శబ్దం వినిపించసాగింది. నువ్వు సావిత్రిని పనిలో ఎందుకు పెట్టుకున్నావు? ఒకవేళ తను నన్ను చూసిందంటే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. అరే నువ్వేమీ భయపడకు, తను పడుకుని ఉంటుంది. నాకు ఉచితంగా పని మనిషి దొరికింది. నేను భయపడిపోయాను. మన ఇద్దరి మధ్య ఉన్న ఈ పాత సంబంధం ఎవ్వరికీ ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. ఇప్పుడు సావిత్రికి ఈ విషయమేంటో తెలిసిపోయింది. కుసుమ్ ఇంకా సావుకారి మధ్యలో ముందు నుండే ఏదో పరిచయం ఉండే. మరియు కుసుమ్ ఆ ఆహారాన్ని దొంగలించి తీసుకొచ్చి ఇక్కడ తాకట్టుకు పెట్టింది. ఈ కథంతా ఎందుకు జరిగిందంటే ఆ సావిత్రిని ఆ ఇంట్లో నుండి తీసేయడానికి. సావిత్రి ఏం ఆలోచించకుండా సావుకారి యొక్క ఇంట్లో అన్ని ఫోటోలను, హారం యొక్క ఫోటో, పెట్టే, ఇంకా కుసుమ్ వచ్చిపోయింది కదా ఆ వీడియోని మొబైల్ నుండి మొత్తం రికార్డ్ చేసింది. తర్వాత రోజు ఉదయం సావిత్రి సర్పంచ్ దగ్గరికి చేరుకుంటుంది. సర్పంచ్ గారు, నేను ఒక చాలా పెద్ద రహస్యం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇది చూడండి. సావిత్రి మొబైల్లోని ఫోటోలను, వీడియోలను చూపిస్తుంది. హారం యొక్క ఫోటో, కుసుమ్ సాహుకారిని కలవడం, పెట్టె యొక్క ఫోటో. సావుకారు ఊరి పరువుని ఎందుకు పాడు చేస్తున్నావు? కుసుమ్ ఇంకా తన భర్త ఈ ఊర్లో ఉండే అధికారం లేదు. తర్వాత రోజు ఊర్లో పంచాయతీ పెట్టారు. కుసుమ్, కౌశల్య, రవి మరియు రఘువీర్ని కూడా పిలిపించారు. సావిత్రి గర్వంతో చేతిలో మొబైల్ పెట్టుకుని అక్కడికి చేరుకుంది. మీ అందరూ నన్ను దొంగనన్నారు, నన్ను ఇంట్లోంచి పంపించేశారు. నా తప్పు ఒక్కటే ఏంటంటే నేను కుసుమ్ లాగా మారలేకపోయాను. సావిత్రి మొబైల్ ని స్టార్ట్ చేసి
అందులో ఉన్న ఫోటోలన్నీ చూపిస్తుంది. హారం యొక్క ఫోటో, కుసుమ్ మరియు సావుకారి మాటలు, పెట్టె యొక్క ఫోటో. ఊర్లో అందరూ ఆశ్చర్యపోయారు. అమ్మా, క్షమించు మమ్మల్ని. ఈ రోజు నుంచి ఇంటి పరువు కేవలం సావిత్రిదే. ఎవరైతే ఇంటి గురించి తప్పుగా మాట్లాడతారో వాళ్ళకి ఇంట్లో స్థానం లేదు. కుసుమ్ ని పంచాయతీ నుండి తీసివేశారు. ఇంకా సాహుకారి మెహత్ చందర్ మీద ద్రోహం చేసిన శిక్ష పడింది. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.